హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. మటన్ కర్రీ కుక్కర్లో చేయకపోయినా ముక్క సాఫ్ట్గా రావాలి, మెత్తగా రావాలంటే నేను చెప్పే టిప్ని ఫాలో అవుతూ చేయండి. మీకు కూడా సాఫ్ట్గా మెత్తగా మటన్ అయితే కుక్ అవుతుంది. ఓకే, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం రండి. ముందుగా స్టవ్ వెలిగించి స్టవ్ మీద ప్యాన్ పెట్టి అందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై అయిన తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ కారం, పసుపు, గరం మసాలా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ మీకు ఒక డౌట్ వస్తుంది, ఉప్పు వేయలేదు ఏంటని. ఉప్పు అప్పుడే వేయకూడదండి, నేను చెప్పాను కదా ఒక టిప్ అని, ఇదే అనమాట. ఉప్పు ఫస్ట్ మటన్ కర్రీలో వేస్తే కనుక మటన్ అనేది బాగా కుక్ అవ్వదు అనమాట, సరిగ్గా ఉడకదు. లాస్ట్లో వేసుకోవాలి ఉప్పు, అప్పుడే బాగా కుక్ అవుతుంది. ఇలా స్పైసెస్ని ఫ్రై చేసుకున్నప్పుడు ఆయిల్ వేసుకుంటే దాని టేస్ట్ ఇంకా రెట్టింపు అవుతుంది అనమాట, బాగుంటుంది. ఓకే, ఇవి ఇలా ఫ్రై అయిపోయినాయి కదా, ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో మటన్ వేసుకొని మొత్తం స్పైసెస్ అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ముక్క మునిగేంత వరకు వాటర్ అయితే వేసుకోవాలండి. ఇప్పుడు వాటర్ వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకొని కుక్ చేయాలి. సగం కుక్ అయిన తర్వాత కట్ చేసుకున్నటువంటి మునక్కాయలు వేసుకుని కుక్ చేసుకోవాలి. మనం ముందే మునక్కాయలు వేసేస్తే కనుక అవి బాగా మెత్తగా ఉడికిపోయి మొత్తం సపరేట్ అయిపోతాయండి పీసెస్ కింద. అందుకే మటన్ సగం కుక్ అయ్యాక వేసుకోవాలి. ఆల్మోస్ట్ కర్రీ రెడీ అయిపోయింది. ఒక 5 minutes ముందుగా స్టవ్ ఆపేస్తాం అనేటప్పుడు ఇప్పుడు సాల్ట్ వేసుకోవాలండి. ఇప్పుడు సాల్ట్ వేసుకుని ఒక 5 minutes బాగా స్లో ఫ్లేమ్లో దాన్ని బాగా మగ్గించుకోవాలి. మూత పెట్టుకొని ఇలా మగ్గించుకుంటే ఉప్పు దానికి పడుతుందన్నమాట ముక్కకి. చూసారు కదా, కుక్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని పక్కకు దించేసుకొని సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకుంటే యమ్మీ మటన్ కర్రీ రెడీ. నచ్చితే లైక్ చేయండి.